ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డా ఇప్పుడే నా చేతిని తాకు, నా చేతిలో ఉన్న ఓంకారాన్ని తాకావు అంటే నీ జీవితంలో ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది నువ్వు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఈ బాబా చెప్పే ఈ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసారం అనేది మొదలయ్యింది తల్లి. అది గుర్తించుకొని ఈ బాబా చెప్పేది కాస్త ఓపికగా సంతోషంగా ఆఖరి వరకు విని తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, బాబాగారు ఇస్తున్న అంత విశేషమైన గొప్ప వాక్కు ఏంటి, ఇదంతా కూడా బాబాగారి మాటల్లోనే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోని సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న విశేషమైన వాక్కు, బిడ్డా ఇది నీ కోసమే తల్లి. నీ ఇంటి గుమ్మం ముందు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకుని వచ్చాను. ఈ సాయి నీ కోసం తెచ్చిన ఈ వాక్కు ఆఖరి వరకు సంతోషంగా వినమ్మా. నీ కోరిక తీరే ఒక మంచి సంపద, గౌరవం నిన్ను చేరే ఒక మంచి సమయం అనేది వచ్చేసింది. నువ్వు నా చేతిని తాకావు కదా, నీకు అదృష్టం అనేది వరించినది తల్లి. సాక్షాత్తు ఈ సాయి తండ్రి చెబుతున్నాడు అంటే అది అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ తల్లి నీకు ఒక లోపం అనేది ఉంది తల్లి, అది నీకు నువ్వుగా సరిదిద్దుకోవాలి. ఆ లోపంతోనే నీకు అందాల్సిన అదృష్టాన్ని చేజార్చుకుంటున్నావు. కాస్తలో తొందరపడిపోతున్నావు. అదేంటో తెలుసా తల్లి, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా గట్టి నమ్మకంతో ప్రయత్నిస్తున్నావు. చాలా సంతోషం కదమ్మా. కానీ ఆ ప్రయత్నానికి ఫలితం అనేది వచ్చేలోపే నువ్వు వెనుతిరిగి వెళ్ళిపోతున్నావు. ఇలా చేస్తే ఎలా చెప్పు తల్లి? నువ్వు పని మొదలుపెట్టిన మరుక్షణమే నీకు ఫలితం అనేది రావాలి అని తొందరపడిపోతున్నావు. దేనికైనా కాస్త సమయం అనేది ఉంటుంది కదా, ఆ సమయం అనేది వచ్చి ఆ ఫలితం మన చేతికి అందే వరకు కూడా కాస్త ఓపికతో సహనంతో ఎదురు చూడాలమ్మా. అంతేకాని తొందరపడిపోకూడదు. ఇలా చేయడం వల్ల నీ జీవితంలో ఎన్నో అదృష్టాలని కోల్పోతున్నావు. ఈ సాయి తండ్రి నీకోసం అంటూ తెచ్చిన కొన్ని అపురూపమైన క్షణాలను కూడా నువ్వు కోల్పోతున్నావు తల్లి. ఇది గుర్తుపెట్టుకో. నీలో ఉన్న ఆ చిన్న లోపాన్ని నీకు నువ్వే సరిదిద్దుకో. నువ్వు ఇంతకాలము కూడా చేసిన ప్రయత్నాలన్నిటికీ కూడా సఫలమనేది లేదు అని చాలా బాధపడిపోతున్నావు కదా. అస్సలు బాధపడద్దు తల్లి. ఎందుకంటే ఈరోజు ఈ సాయి తండ్రి నీ కోసంగానే ఇంత విలువైన సందేశాన్ని తీసుకుని వచ్చాడు. ఈ సాయి వాక్కు విని ఒక చిన్న పని చేయమ్మా, నీలో ఉన్న ఆ దోషమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఆ తర్వాత నీ జీవితంలో ఒక కొత్త కాంతివంతమైన వెలుగు అనేది నింపబోతున్నాను. ఆ వెలుగు నువ్వు పరిపూర్ణంగా పొందాలి అంటే, ఆ అదృష్టాన్ని నువ్వు 2 చేతులతో అందుకోవాలి అంటే ఈ చిన్న పని చేయి తల్లి. ఒక గురువారం నాడు పిడికెడు చక్కెరను తీసుకొని సాయి దర్శనానికి బయలుదేరు. దారిలో నీకు ఎదురు వచ్చే నల్ల కుక్కకైనా ఆహారంగా పెట్టు, లేదంటే నల్ల చీమలకైనా సరే ఆహారంగా పెట్టు. ఆ మరుక్షణం నుంచి కూడా నీలో ఉన్న ఆ దోషమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఆ శివయ్య తండ్రి నీలో ఉన్న దోషాన్ని పూర్తిగా కడిగేస్తాడు తల్లి. చిన్న పని నువ్వు చేశావు అంటే అటు ఆ శివయ్య ఆశీర్వాదము, ఈ సాయి తండ్రి ఆశీర్వాదము 2 నీకు తోడవుతాయి. ఎప్పుడు లేని ధైర్యం అనేది నీలో నిండుకుంటుంది. ఆ పైన నీ కోరిక బలంగా తయారవుతుంది. నీ సంకల్ప బలంతో నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా 100 రెట్లు విజయాన్ని చేకూరుస్తుంది. ఊహించుకోలేనంత గొప్ప గౌరవ మర్యాదలు కూడా నిన్ను చేరబోతున్నాయి. ఈ సాయి అందించిన ఇంతటి విలువైన వాక్కు విన్నావు కదా, ఇక నీ జీవితం అనేది ఒక కొత్త వెలుగు అనేది కాంతి నిండబోతుంది తల్లి అంటూ ఈరోజు మన సాయినాథుడు ఒక చక్కని సందేశాన్ని, విలువైన సాయి వాక్కుని మనకు అందించారు. మరి బాబా ఇచ్చిన ఈ వాక్కు మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని సాయి భక్తులందరికీ, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.